అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక రెసిపీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ప్రాన్ బిర్యానీ అండి. ఈ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ ఎలా చేయాలో మనం వీడియోలో చూద్దాం. బిర్యానీ కోసం స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా నేను 3/4 కిలో చేస్తున్నానండి. 3/4 కిలో రైస్, 1/2 kg వచ్చేసి ప్రాన్స్ తీసుకున్నానండి. దానికి సంబంధించి దానికి సరిపడా ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇట్లా డేక్ష పెట్టేసుకోవాలి. డేక్ష హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్, మసాలా దినుసులు, ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనం కిలోకి వచ్చేసి మనం 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాము. నేను 3/4 కిలో చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందామండి. కారం వచ్చి 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు ఒక 4 కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 3 ఈ విధంగా చిలుకలుగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు, అలాగే పెరుగు అండి, 150 ml పెరుగు వేసానండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం ఒకేసారి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం ఏ స్పూన్తో అయితే కారం తీసుకున్నామో అదే స్పూన్తో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనము టమాటాలు మగ్గనిద్దామండి. చూడండి, టమాటాలన్నీ మంచిగా మెదిగిపోయాయండి. ఈ విధంగా గ్రేవీలా కావాలి. ఇప్పుడు మనము ప్రాన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ప్రాన్ ముక్కలు గ్రేవీలో ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి, ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ ప్రాన్ ముక్కల్లో మనము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని 2-3 నిమిషాలు మూత పెట్టేసి మనం ఉడకనిద్దాము ఈ ప్రాన్ ముక్కల్ని కొద్దిసేపు. ప్రాన్ ముక్కలన్నీ గ్రేవీలో మంచిగా ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చానండి. ఇప్పుడు మనం ఎసరు యాడ్ చేసుకుందాం. నేను రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 3.5 గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. మనకు ప్రాన్ ముక్కల్లో కూడా కొంచెం నీళ్ళు వచ్చాయి. ఎసురు కొంచెం తెరలనిద్దామండి. మూత పెట్టేసి ఇలా ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టి కొంచెం ఎసురు తెరలే వరకు మనం ఉడకనిద్దాము. ఎసురు మంచిగా తెరలిపోయిందండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. బిర్యానీ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయడానికి ముందే నేను రైస్ నానబెట్టేశానండి. ఈ రైస్ నీళ్లు వడగట్టేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ హైలోనే ఉంచేసుకొని ఎసురు రైస్ కొంచెం ఈక్వల్ అయ్యేలాగా ఉడికించుకుందామండి. చూడండి, ఈ విధంగా రైస్ ఎసురు ఈక్వల్ అవ్వాలండి. ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకొని మూత పైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నేను కుక్కర్లో నీళ్ళు తీసుకున్నానండి బరువు కోసం. పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో ఉడకనిద్దామండి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాం.
రైస్ అంతా మంచిగా ఉడిగిపోయిందండి. ఇది వెంటనే వేడి మీదే తినకుండా ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి అప్పుడు తినాలండి. అప్పుడు ఈ తేమంతా లేకుండా ఇంకా మంచిగా పొడి పొడిగా అనిపిస్తుంది. మనం వేడి మీదే మనం ఇప్పుడు తిప్పుతున్నాం కాబట్టి ఇలా అనిపిస్తుంది. అంతే అండి, ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి ప్రాన్ బిర్యానీ నేను ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇంట్లో. ఈ పద్ధతిలో చేయండి అండి, మీరు చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మాత్రం. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.